ఏమండి, ఏంటి? సాయిబాబా గుడి ఎక్కడో తెలుసా అండి? తెలుసు. ఎక్కడండి? చెప్పను. ముద్ర అంటే మంచి కంపెనీగా, ఎందుకు మానేశావు? నిద్రపోతున్నావు అని తీసారా? చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు. నేను అసలు నా భార్య పెదాలు చూసే పెళ్లి చేసుకున్నాను. ఆవిడ మాత్రం ఈయన చూడకుండా చేసుకుని ఉంటుంది. ఈ షర్ట్ స్పెషల్ గా జపాన్ నుంచి వచ్చింది. ఇండియాలో పనిచేస్తుందా? ఇది నేను టెస్ట్ చేయొచ్చా? మేడ్ ఇన్ జపాన్ సార్. నా డౌట్ దీని మీద కాదు, మీ మీద. థ్యాంక్స్ రా, నా పరువు నిలబెట్టావు. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా తయారు చేసావురా? స్కెచ్ పెన్ వాడి. డబ్బు జాగ్రత్త బాబు. అందుకే అంకుల్, నా దగ్గర ఉంటే ఏమవుతుందో అని గమ్మును ఖర్చు పెట్టేస్తా. సీ దిస్ వన్ సార్. బిల్లు ఉంది, బట్టలేవి? ఏయ్, రోడ్డు కట్టంగా దున్నపోతులా ఏంటది? ఇది దులిపోతేనండి. నేను అంటుంది దాన్ని కాదు, నిన్ను. దీన్ని పెక్ అంటారు. ప్యారిస్ లో అందరూ ఇలాగే పలకరించుకుంటారు. ఎలా ఉంది కొత్త పలకరింపు? బాగుంది. మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుండేది. మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. అఫ్ కోర్స్, ఒకటే రెండా 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఎయిర్పోర్ట్లోనా? ఇక్కడ టాక్సీ డ్రైవర్లు చాలా స్పీడ్. అవునండి, అడ్రస్ చెప్తే చాలు, ఎక్కేదాకా కూడా ఆగరు. అంటే 850 కింద ఉండాలి, అంటే 845 లిఫ్ట్ లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే ఆ. మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. షీఈ్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్ తెచ్చావా? అబద్ధం చెప్పాను. ఇందాకొస్తూ కోటిలో కొన్నా. సాయంత్రం పార్టీలో కూడా ఇలాగే ఉంటావా? లేదు, వేరే డ్రెస్ వేసుకొస్తాను. అంతర్వేదిలో పెళ్లి అయితే హైదరాబాద్ లో 12 శాతత్వం కాకపోతేనా? పెనం మీద వేసినట్టు ప్లేట్లో పెట్టుకు తింటాం కానీ పొయ్యి మీద తినలేం కదా బాబు.